అమ్మా ఏంట్రా ఈ పిలుపు మన ఇంటి పొడిలా ఉంది? అవును, అదిగో పిన్ వస్తుంది. ఏమా నాగేశ్వరే, ఏంటో ఒకదనే వచ్చా మూటలే? ఏ మూట్లు? అదే నీ పొలంలో పండి సంపద. సంపద లేదు, బూడిద లేదు బావగారు. అదేంటి పిన్ని, ఏం దొరకలేదా? పనికిరాని రాళ్ళు చాలా దొరికాయిరా. వెతికి వెతికి నడుము పడిపోయింది కానీ పని మాత్రం అవ్వలా. అదేంటి గుండెమ్మకు దొరికే నీకు దొరకపోవడం ఏంటి? దాని వసల చిన్న కళ్ళు, నీ వసల డేగ కళ్ళు. ఏమో బావగారు, కళ్ళు రెక్కించి చూసినా ఒక్కటంటే ఒక్కటి కనపడితే ఒట్టు. అయినా ఇవన్నీ నీకెందుకు పిన్ని అసలు? నీ పెళ్లాంతోనూ కూతురుతోనూ మాటలు పడ్డం కష్టం. గీత ప్రతి విషయంలోనూ గెలుస్తూ నీతులు చెప్తూ ఉంటే వినడం కష్టం అంటారు. దీన్ని ఇష్టం అంటారు. మరిప్పుడు వాట్ నెక్స్ట్? ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయంటారు కదా బావగారు. అలా మోసపోయానేమోనని నా డౌటు. అందుకే బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ప్లానా? ఏంటది? రామ్ని పెద్ద భూతద్దం తెమ్మని పంపించాను. భూతద్దమా? దేనికమ్మా? సాధారణ కంటికి కనపడనివి కూడా భూతద్దంలో చూస్తే కనిపిస్తాయి కదా బావగారు. అందుకే భూతద్దం తెప్పించి పొలవంతా వెతికిస్తా. ఆ తరువాత లక్షలు, కోట్లు, ఒంటి నిండా నగలు. అవును బావగారు. ఏంటమ్మా? మేమలా వెళ్ళగానే వెనకాలే మీ కోడల్ని పిల్లపిశాచిని పంపించారేంటి? మేం పంపించడం ఏంటి పిన్ని, వాళ్లే వచ్చారు. వాళ్ళకి విషయం చెప్పారా? చెప్తే వినేరకాల అవి. మీరు వెళ్ళడం చూసి ఏదో గెస్ట్ చేస్తారు గాని అసలు మ్యాటర్ వాళ్ళకి తెలీదు. ఇంకా తెలియకూడదు. అలా కాదని నిజం వాళ్ళకి చెప్పారో నేను చచ్చినంతొట్టు. నువ్వు చేస్తే నాకు పోయేదేంటి? ఏంటి? ఏం లేదమ్మా, నేనెందుకు చెప్తాను? మీరు ఒక పార్టీ, మీరే చెప్పుకోవాలి. పార్టీయా పాడా? దిక్కులేక దాని పార్టీలో చేరాను కాని లక్షలొచ్చిన తర్వాత దాని పార్టీ ఏంటి? 80% అని ఓహో విర్రవిగారుగా. సంపద దక్కాలి, అప్పుడు నా పర్సెంట్ ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి చూపిస్తా. అవును, నా కోడలెక్కడా? ఇంకెక్కడుంటుందమ్మా? అవును, గదిలో పెట్టి తాళం వేశాంగా. లోపల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అదేం గవర్నమెంట్కు ఫోన్ చేస్తానని ఫోన్ చేయడాలు అలాంటివేం చేయలేదుగా? నాకు తెలిసినంత వరకు చెప్పలేదు. ఇక మీదట చెప్తుందేమో తెలీదు. నేనుండగా చెప్పనిస్తానా? దాని మిషన్ మీదే పెట్టి దాని నోరు కుట్టాను. అవును, ఇంతకీ ఏదది? రే, సంపద దక్కితే గుండమ్మకి సంతోషం వస్తుందో తెలియదు గాని నాగేశ్వర వల్ల నీ పెళ్ళానికి అత్తపోరు స్టార్ట్ అయిపోతుందిరా. త్వరగా ఈ విషయం గవర్నమెంట్కి తెలియజేయకపోతే ఇంట్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చే లోపే చెప్పేయాలి. హలో, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. అత్తయ్య. ఏంటి అత్తయ్య, కరెక్ట్ టైంకి ఎలా వచ్చానా అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావే? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఫోన్ ఎందుకు చేస్తున్నావు? అంటే న్యాయంగా పొలంలో దొరికిన సంపద. ఆపవే. నీ పనికి మాలిన న్యాయం అర్థం పర్థం లేని ధర్మం. నీ న్యాయం మమ్మల్ని నిలబెట్టిందా? నీ ధర్మం మాకు పైసా సంపాదించి పెట్టిందా? అత్తయ్య, డబ్బు మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది. ఎవరే చిచ్చు పెట్టేది? ఆ ప్రియవాళ్ళ? మనకి సంపద దొరికితే వాళ్ళు అడ్డుపడతారని భయపడుతున్నావా? అది నా పొలంలో దొరికిన సంపద.
నాది అనుకున్నది ఆ దేవుడి దిగొచ్చినా వదులుకొనే. ఆ ప్రియ వాళ్ళని వాళ్ళ విషయం పక్కన పెడితే డబ్బు మీద ఆశ ఎప్పుడు మాట వినే గుండెమ్మను కూడా మార్చేసింది. మారుస్తుందే. సంపదొస్తుందంటే దరిద్రాన్ని అనుభవిస్తున్న ఎవరైనా మారతారు. ఎప్పుడో ఒంటి నిండా నగలు వేసుకుని 2 చేతుల నిండా బోలెడు బంగారు గాజులు వేసుకునే నేను ఇలా బోసిమెడతో తిరగడానికి కారణం డబ్బులేకే కదా. సూటు బూటు వేసుకుని ఏసీ రూముల్లో కూర్చోవలసిన నా కొడుకు ఎండనక వాననక పొలంలో పని చేసుకోవడానికి కారణం ఆ డబ్బు లేకపోవడం వల్లే కదా. కోటలాంటి ఈ ఇంట్లో రాణిలా బ్రతకాల్సిన నేను 20%తో సర్దుకుని బతుకుతున్నది ఆ డబ్బు లేకపోవడం వల్లే కదా. గుళ్ళు గోపురాలు అంటూ తిరిగి పట్టుపరుపుల మీద నిద్రపోవాల్సిన నేను గుడి మెట్ల మీద కాలం గడిపింది ఆ డబ్బు లేకపోవడం వల్లే కదే. మళ్ళీ నాకు నా టైం వచ్చింది కాబట్టే పొలంలో సంపద దొరకబోతోంది. ఒకప్పుడు నువ్వు అడుగుపెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేశావు. దీన్ని ఆలస్యంగా కని దరిద్రాన్ని మిగిల్చావు. ఇప్పుడు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమా అని సంపదొస్తుంటే అది కూడా ప్రభుత్వానికి ధారాదత్తం చేసి మమ్మల్ని మళ్ళీ దరిద్రంలోకి నెట్టాలని చూస్తూ ఊరుకోను. ఇప్పటి వరకు నా కొడుకు కోపం వచ్చినప్పుడు నీకు విడాకులిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు మేం చెప్పినట్టు వినకపోతే అది నిజంగానే జరుగుతుంది. ఈ సంపదని ప్రభుత్వానికి అప్పగించి వాళ్ళిచ్చే కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుదామనుకుంటున్నావేమో. జాగ్రత్త. గుండమ్మా, నీ దగ్గరున్న రాళ్లు తీసుకురావే. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి కొన్ని, రేపు బస్తాలకి బస్తాలు, కోట్లకి కోట్లు. ఈ పల్లెటూరు వదిలేస్తాం, సిటీకి షిఫ్ట్ అయిపోతాం. మరి లోకేశ్వరి? లోకేశ్వరెవరే? 80% ఆస్తితో అది ఇక్కడే ఉంటుంది. మనం మాత్రం వెళ్ళిపోతాం. నువ్వు ఇదే ఫిక్స్ అవ్వు. మేం చెప్పినట్టు వింటే నువ్వు మాతో ఉంటావు, లేదంటే నా కొడుక్కి దూరం అయిపోతావు. కాపురాన్ని కూల్చుకుంటావో నిలబెట్టుకుంటావో ఆలోచించుకో. గుండమ్మ, అమ్మ అంటే నాకిష్టం, అమ్మే నాకు ఇన్స్పిరేషన్ అన్నా. ఇప్పుడు ఆ సంపద ఎక్కువైపోయిందా? ఈ అమ్మ అక్కర్ లేకుండా పోయింది. అది కాదమ్మా. సరేలేవే, ఎంతైనా మీరు ఒకటేగా. కానివ్వండి, మీకు నచ్చినట్టే కానివ్వండి. అమ్మ మాట కాదని అనవసరంగా తనని బాధ పెట్టానా? మమ్మీ, ఇంట్లో ఏదో జరుగుతుంది. చిన్న చితక గోల్మాల్ కాదు, ఏదో పెద్ద గూడు పుటానియే జరుగుతుందనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది, కానీ ఎవరు ఏమీ చెప్పడం లేదు కదా. అదంతా నాకు తెలియదు మమ్మీ. అర్జెంటుగా మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి, లేదంటే నా పొట్ట ఉబ్బిపోతుంది. తిందామంటే ఆకలేయట్లేదు, నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు.
పోనీ డాడీని అడిగితే? ఆయన ఎందుకు చెప్తాడు? మరి కాకి? ఆయన అస్సలు చెప్పడు. వాళ్ళిద్దరూ ఆ గీత పార్టీనే. మరెలా మమ్మీ? నాకిలా కడుపు ఉబ్బిపోయి చావాల్సిందేనా? ఒక పని చేస్తానే. ఏంటి? ఏదో ఒకటి చేసి మీ నాన్న దగ్గర నుంచే మ్యాటర్ లాగుతా. చెప్పడని ఇప్పుడే చెప్పావుగా. మామూలుగా అడిగితే చెప్పడే, కాని మగాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి నిజమైనా రాబట్టడానికి ఆడవాళ్ల దగ్గర ఓ అస్త్రం ఉంది. ఏంటది? నువ్వు చిన్నపిల్లవి, అలాంటివి తెలుసుకోకూడదు. నువ్విక్కడే ఉండు, 10 నిమిషాల్లో మ్యాటర్ మొత్తం లాగేస్తాను. ఏంటి తలుపేస్తున్నావు? భార్యాభర్తలు గదిలో ఉన్నప్పుడు తలుపు వేసుకోరా ఏంటి? ధడక్ ధడక్ ధంగనా గుండె మొత్తం చల్లన్నా మల్లె పూల వాసన గుమ్మల్లో నా గుప్పన్నా ఏంటి ఏదో తేడాగా ఉంది? తేడా నాలో ఏం లేదు, మీ చూపుల్లోనే ఉంది. నేనేం చేశానా? మీరేం చూస్తున్నారో ఎక్కడెక్కడ చూస్తున్నారో నాకు తెలుసు. ఆ, ఏం మాట్లాడరేంటండి? ఆ, అంటే కాస్త హెడ్ఏక్గా ఉంది. బావి విన్న రాయమంటారా? అవసరం లేదులే. ఏ, నా మీద కోపమా? కోపం ఎందుకుంటుంది? మరి పక్కన కూర్చుంటే అలా దూరంగా జరుగుతున్నారేంటి? అంటే డిఫరెన్స్లు వస్తాయేమోనని. చిలిపి. ఏంటి సోపేస్తున్నావు? అంటే నేను ప్రేమగా మాట్లాడుతుంటే మీకు సోపేసినట్టు అనిపిస్తుందా? అంతేలేండి. అది కాదు ప్రియా. వద్దులేండి. చూడు, చూడు ప్రియా, నువ్వు మంచిదానివేలే. నేనంటే ప్రేమ కూడా ఉంది, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ అప్పుడప్పుడు తిక్కల దానిలా ప్రవర్తిస్తూ ఉంటావు, అదే నా భయం. ఏదో తెలియక అప్పుడప్పుడు అలా ప్రవర్తించొచ్చు. మీరు చెప్తే మార్చుకుంటాను కదా. నీ నవ్వందం ఏమండి? మల్లె పూవందం నీ బొట్టందం మకరందం. ఏంటి? మనం పెళ్లి కాకముందు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. అవును, పెళ్ళైన తర్వాత ఆనందం మొత్తం ఆవిరైపోయింది. సచ్చినోడు, ఎంత సోపేస్తున్నా దగ్గరవ్వడం లేదు. నచ్చక కాదు మరి. అరే పసి మనసా చేజారే వరసా చెబితే వినబట్టే వయసా
చూపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా తన నొదిలెటు వైపు కను కదలని చూపు నేను మరచిన తలపు వినది కని పిలుపు ఊహా విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే. ఏవండి, భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు, నిజమేనా? అది చాలా నిజం. అలా దాపరికాలనేవి ఉంటే అది దాంపత్యమే కాదు, ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుతున్నట్టు. మరి మనం అలాగే ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుదామా? ఆ కర్మ మనకేంటి? నా మాటకైతే ఏ విషయాన్ని మీ దగ్గర దాచలేదు. మీరు నా దగ్గర దాచారుగా. నేనేం దాచాను? అడిగిన తర్వాత మీరు నాకు తెలీదు అని చెప్పకూడదు. ఏంటో అడుగు. చెప్తారా? దాచకూడని మ్యాటర్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తా. ఏమైపోతున్నవే సుడిగాలిలో చిగురాకుల నువ్వెలా ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెప్పుడు. ఉస్సే, నీకు కావాల్సిన మ్యాటర్ ఏంటో త్వరగా అడిగే, నా వల్ల కావడం లేదు. గీత వాళ్ళింట్లో ఏదో గందరగోళం జరుగుతుంది. నాగేశ్వరి ఆంటీ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. సేటొచ్చాడు, ఇస్తాను అంటున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చెప్పండి. అది నాకు తెలీదు. అదిగో, మీరు దాస్తున్నారు అంటే నన్ను మోసం చేస్తున్నారు. అబే లేదు. వయసు ఒత్తిళ్లలో సొగసు పొత్తిళ్లలో నిన్ను దాచేసుకుంటుంటే బాగున్నది. ఈడుక విల్లతో దూరమా విల్లన్నీ మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది. నా పట్టు జారి పరువం నువ్వు జారకుండా పట్టుకుంటే అల్లల్లాడిపోయి ఆరాటం బాగుంది. నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే. చెప్పండి. ఎవరికి చెప్పావుగా? నాకేం అవసరం? అంటే అది వదిన వాళ్ళు పొలం దున్నుతున్నప్పుడు గుండమ్మకి కొన్ని రాళ్లు దొరికాయి. ఇవి కేవలం ఒట్టి రాళ్లేనా? అరే, ఇవి రాళ్ళు కాదు సార్, అపురూపమైన వజ్రాలు. వజ్రాలా? ఏమో, మా వదిన కష్టానికి మెచ్చి ఆ దేవుడిచ్చిన వరమని మేమందరం అనుకుంటున్నాం. కానీ దయచేసి నువ్వు వాటి మీద. మీరు భలేవారండి. పక్క వాళ్ళ సొమ్ము మీద ఆశపడే రకాన్ని కాదు నేను. నిజంగానా? ప్రామిస్. కోట్ల కోట్లు దానికొచ్చి పడుతుంటే నేను చూస్తూ కూర్చుంటానా? అస్సలు అదృష్టం దానికి దక్కకూడదా? ఇదేంటి మ్యాటర్ ఏంటో తెలుసుకుని వస్తానని వెళ్ళిన మమ్మీ ఇంత టైం అయినా ఇంకా రాలేదు. ఏంటే లోకే దొడ్లో ఉన్న కోడి పిల్లని ఎత్తిపోయే గండు పిల్లగా అట్టసుత్తు నిలబడ్డావంటే? అవునే, నువ్వు మీ అమ్మ ఓ ఎగేసుకుంటూ పొలానికి వెళ్ళారంట కదా, దేనికే? మీరు మా దగ్గర దాస్తున్న నిజం ఏంటో తెలుసుకుందామని. మేం దాయడం ఏంటే? మీరేం దాచారో మిమ్మల్ని అడిగితే చెప్పరని మమ్మీ తన దగ్గరేదో అస్త్రం ఉందని చెప్పి అది డాడీ మీద ప్రయోగించి నిజం తెలుసుకుంటానని వెళ్ళింది.
అస్త్రమా? ఆ కాసేపట్లో మీరెవరూ చెప్పకుండానే నిజమేంటో మాకు తెలిసిపోతుంది. కొంప తీసి ప్రియా ఐస్ చేస్తే శివ టెంప్ట్ అయి నిజం చెప్పాడు కదా. ఏంటి మావయ్య గారు ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, శివ గారితో మాట్లాడదామని. అవునా, మీరు మాట్లాడుకోండి. ఆ, ఏంటి పిల్ల, వాళ్ళకొని చూస్తుంటే తేడాగా ఉంది, ముఖంలో ఆనందం కనిపిస్తుంది, లోపల ఎలా ఉన్నాడో. రే శివ,